రోజులు కోడిగుడ్డుతో అన్నం పెడతారు, వాళ్ళేమో అర్ధాకలితో అక్కడ కడుపు మార్చుకొని చెట్లలో తిరుగుతుంటారు. మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3,000 చిల్లర మందికి మనం ఆధార్ కార్డులు ఇప్పించాము. లాస్ట్ 5 years ఏం చేశారు? సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు పేదోళ్ళు కూలి చేసుకొని ఏదైనా వస్తువు కొనుక్కుంటే వాటి మీద పన్నులు కడతారు. ఆ పన్నులే మనకి జీతాలు వచ్చేది. ఆ రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ టచ్ ఉండాలా. ఈ ఊర్లో మనకి ఉద్యోగం చేస్తున్నాం, 30-35 వేలు జీతం వస్తుంది, సంవత్సరానికి 4 లక్షలు వస్తుంది. ఈ ఊర్లో బిడ్డలు బడికి పోకపోతే బాధ్యత లేదా? అంటే మీకు ఏదైనా పని పడితే మీ డ్యూటీ ఉంటేనే చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడన్నా వారానికి ఒక్కరోజు కూడా పోరా? బాధ్యత లేదు. సొసైటీలో మార్పు రావాలా. మనతో కూడా పుట్టిన, ఈ భూమి మీద పుట్టిన గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడేదా? అట్లే ఇప్పుడు సౌత్ ఇండియా కంపెనీ 143 సెంటర్లో సౌత్ ఇండియా కంపెనీ వాళ్ళకి స్టవ్ దగ్గర నుంచి, ఫ్యాన్ల దగ్గర నుంచి, టీవీ సెంటర్కి ఒక టీవీ దగ్గర నుంచి చైర్స్, పిల్లలు కూర్చునేదానికి, బిడ్డలు నేల మీద కూర్చోకుండా చిన్న కుర్చీలు, పెద్ద కుర్చీలు సౌత్ ఇండియా కంపెనీ అడాప్ట్ చేసుకొని ఆటో వస్తువులు కూడా వాళ్ళు కొనిచ్చినారు. అట్లే సిఎల్ కంపెనీ, అదానీ కృష్ణపట్నం పోర్టు కూడా మ్యాక్సిమం వాళ్ళు దత్తత తీసుకొని చేస్తున్నారు. కృష్ణపట్నము అండ్ ముత్తుకూరు వాళ్ళు దత్తత తీసుకున్నారు పోర్టు, అదానీ కృష్ణపట్నం పోర్టు. సిఎల్ కంపెనీ హాస్పిటల్స్కి అన్నిటికీ ఎక్విప్మెంటు మ్యాక్సిమం పంపిస్తున్నారు. ఒక్క సిఎల్ లాస్ట్ ఇయర్ ఇంచుమించు 46 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ చదువుకునే స్కూల్స్కి, అంగన్వాడీ సెంటర్స్కి ప్లస్ హాస్పిటల్స్కి సిఎస్ఆర్ ఫండ్స్కి మనం ఖర్చు పెట్టించాం. ఈ సంవత్సరం కూడా మినిమం ఒక 40 కోట్లు ఖర్చు పెట్టించాలా. అన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వచ్చే సిఎస్ఆర్ ఎంత ఉందో ప్రొవిజన్లో దాంట్లో 70% మాకు పెట్టండి, లోకల్గా పెట్టండి, కొరవ 30% మీ ఇష్టం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏదేమైనా ఈరోజు ఈ సంతోషమాత కంపెనీ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల స్కూల్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో ఇవి సప్లై చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళు ఈ కాలనీని దత్తత తీసుకునే దానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకి ఈ పేద ప్రజల తరఫున సంతోషమాత కంపెనీ మేనేజ్మెంట్కి, సిబ్బందికి